నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను మీ తరుణి. హెడ్లైన్స్లోకి వెళ్తే, విశాఖలో కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అక్కినేని శత జయంతి ముగింపు ఉత్సవాలు. సినీ నటు మురళీమోహన్ కు అక్కినేని స్మారక పురస్కారం. జంగిల్ బిల్స్ నేచర్ క్యాంపును సందర్శించి సౌకర్యాలను పరిశీలించిన రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచన. ప్రస్తుత ఇసుక సరఫరా విధానంపై విధి విధానాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హెచ్చరిక. వివిధ కేసుల్లో రికవరీ అయిన సెల్ ఫోన్స్, నగలు, నగదును ఫిర్యాదుదారులకు అందజేసిన సిపి శంకాబ్రత్ బాగ్చి. రికవరీ విషయంలో నగర పోలీసులు పనితీరు బేష్ అంటూ అభినందన. సినీ దిగ్గజం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ముగింపు మహోత్సవం శనివారం కళాభారతిలో అంగరంగ వైభవంగా జరిగింది. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహోత్సవ వేడుకల్లో నటుడు, మాజీ ఎంపీ ఎం మురళీమోహన్ ను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు డాక్టర్ అక్కినేని స్మారక పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమకు ఆణిముత్యం అక్కినేని శత జయంతి వేడుకలలో భాగంగా మురళీమోహన్ ను అక్కినేని పురస్కారం అందజేసే అదృష్టం కలగడం సంతోషకరమన్నారు. మురళీమోహన్ ఆల్రౌండర్ నటుడని కొనియాడారు. ఆయన అజాత శత్రువు అని గుర్తు చేశారు. రాజకీయాల్లో మురళీమోహన్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. పురస్కార గ్రహీత మురళీమోహన్ మాట్లాడుతూ, అక్కినేని పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పురస్కారం అందజేసిన కిన్నెర సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ రచయిత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ, కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో కళాభారతిలోని అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ముగింపు మహోత్సవాల సందర్భంగా ఈ పురస్కారం అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అధ్యక్షత వహించగా, కార్యక్రమంలోని కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అధినేత మద్దాలి రఘురాం, వివి రమణమూర్తులు పాల్గొన్నారు. ఆ రోజున మురళీమోహన్ గారు ప్రారంభించిన ఈ సంస్థ ఆ రోజున ఆయన లేకపోతే సంవత్సరానికే మూసేయాల్సి వచ్చేది. ఇప్పుడు దాకా ఉందంటే అది ఆయన సరవా అన్నారు. నేనంటాను, నాకు అలాంటి అవకాశాన్ని, అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చి ఇవాళ రోజున ఈ వేదిక మీద నాగేశ్వరరావు గారి అవార్డు నేను పుచ్చుకునే అవకాశం నాకు ఇచ్చిన కిన్నెర రఘురామ్ గారిని నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా నాగేశ్వరరావు గారి అభిమాని. నాగేశ్వరరావు గారి సినిమా వచ్చిందంటే మొట్టమొదటి రోజే వెళ్ళి చూసేవాడిని. అలాగే సావిత్రి గారు అంటే కూడా నాకు అంత ఇష్టం ఉండేది. నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు నటించిన సినిమా వచ్చింది అంటే ఆ సినిమా ఆడిన రోజుల్లో కనీసం 3-4 సార్లు అంతకంటే ఎక్కువ చూసే అవకాశాలు ఉండేవి కదా మాకు. తప్పకుండా అన్ని చూసేవాడు. అలాంటి అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇందాక మన ఈయన రఘురామ్ గారు చెప్పారు. మొట్టమొదటి అనకాపల్లి నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఆయన ఒకసారి షేక్ హ్యాండ్ అనే వాళ్ళని పరిగెత్తాను, ఇవ్వలేకపోయాను. తర్వాత ఆయన చేతితోనే బంగారు కంకణం పొందాను అని. అలాగే అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకటి. నేను ఆ రోజుల్లో ఎంత గౌరవంగా మురళీమోహన్ గారిని చూసుకునేవాడినో అదే గౌరవం ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నాను అని తెలియజేయడానికి ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకనంటే అంత ప్రభావం ఆయనతో గడిపినటువంటి కొన్ని రోజులైనా సరే నా మీద అత్యంత ప్రభావకరమైనటువంటి మనిషి మురళీమోహన్ గారు అనేది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి. ఆ రోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మేము కలిసి వెళ్ళినప్పుడు నేను మీ అందరికీ గుర్తుంటుంది, ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చినప్పుడు ఆ రోజుల్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ మనం రాష్ట్రం తరఫున పెడితే అందులో మాట్లాడే అవకాశం నాకు వచ్చినప్పుడు, అప్పటికి నాకు 3-4 సంవత్సరాలు అయింది పార్లమెంట్ సభ్యుడిగా. అప్పుడు కూడా కొంచెం మాట్లాడాలి, పార్లమెంట్లో మాట్లాడాలని కొంత అనుభవం వచ్చినప్పటికీ కూడా ఎక్కడో గుండెల్లో చిన్న గుబులు ఉండేది. చాలా ఆనందంగా ఒక అట్మాస్ఫియర్, కొత్త ఆనందాన్ని, అనుభూతిని అందించారు. ఒక సినిమా ప్రొడ్యూసర్గా కాకుండా, ఒక సినిమా హీరోలా కాకుండా అందరితో కలిసి పోంచారు. ఒక ఇంట్లో ఎలా పోంచేస్తాం అలాగే అటువంటి అభిమానాన్ని పంచిన
మా మురళీమోహన్ గారికి ఈరోజు అక్కినేని గారి పురస్కారం రావడం అనేది మాకు చాలా ఆనందం. ఏపీ టూరిజం అటవీ శాఖతో కలిసి ఏర్పాటు చేసిన జంగిల్ బెల్స్ నేచర్ క్యాంపును రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం ఉదయం సందర్శించారు. పర్యాటకులకు అరణ్యంలో మంత్రముగ్ధమైన అనుభూతిని అందించేందుకు అవసరమైన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జంగిల్ బెల్స్ పరిసర ప్రాంతాలను స్వయంగా సందర్శించిన మంత్రి ఆధునీకరణ పనులు త్వరగా చేపట్టి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ క్రమంలో జంగిల్ బెల్స్లో సేద తీరేందుకు వచ్చిన పర్యాటకులతో మంత్రి దుర్గేష్ స్వయంగా మాట్లాడారు. వసతి కల్పనలో కలిగిన అసౌకర్యాన్ని గుర్తించి తన కోసం కేటాయించిన రూమును పర్యాటకులకు కేటాయించారు. పర్యాటకులకు కలిగిన అసౌకర్యంపై జంగిల్ బెల్స్ నిర్వాహకులు మంత్రి దుర్గేష్ మందలించారు. పర్యాటకులతో కలుపుకోలుగా మెలగాలని, అతిథిగా భావించి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సూచించారు. త్వరితగతిన మంత్రి స్పందించిన తీరుపై పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. బుక్ చేసుకున్న ఒక రూమ్లో అడ్జస్ట్ అవ్వమంటే ఎలా అవుతారు? నైట్ అంతా అంతమంది లేడీస్ పిల్లలు వేరే రూమ్ ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలేదు అంటున్నాడు కదా అతను. హోల్ నైట్ అంతా తిరుగుతున్నాను పైకి కిందకి అంటే నాకు రూమ్ ఇవ్వలేదంటే మీ దగ్గర రూమ్ ఉందా లేదా? రూమ్ లేనప్పుడు మీరు ఎందుకు ఓకే చేశారు వాళ్ళకి? అవునండి, ఏసీ కోసం కదా 2,000 రూపాయలు పెట్టారు, బుక్ చేసుకున్నారు. మీరు నాన్ ఏసీ రూమ్ ఇచ్చేటట్టయితే అంత అమౌంట్ ఎందుకు సార్? వాళ్ళకి అమౌంట్ రిఫండ్ చేయాలి. అప్పుడు ఏం కాంపన్సేషన్ ఇస్తారు వాళ్ళకి? చెప్పండి, ఏం కాంపన్సేషన్ ఇస్తాం మనం వాళ్ళకి? కేవలం రవాణా ఛార్జీలు చెల్లించి ఇసుకను వినియోగదారులు పొందవచ్చునని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఇసుక సరఫరా విధానాన్ని తెలియజేశారు. ప్రతి వారం ఇసుక లబ్ధి ప్రాంతాల నుంచి ఎంత నిల్వ ఉందో పొందుపరుస్తున్నాము. వినియోగదారులు ఇసుకను ప్రభుత్వ రవాణా సౌకర్యం ద్వారా తీసుకుని వెళ్లవచ్చునని, లేని పక్షంలో వారి సొంత వాహనంలో తీసుకుని వెళ్లొచ్చన్నారు. పేమెంట్ గేట్వే ద్వారా డబ్బులు చెల్లించవచ్చునని పేర్కొన్నారు. ప్రస్తుతం 8,545 టన్నులు ఇసుక అందుబాటులో ఉందని, 357 బుకింగ్స్ గాను సుమారు 7,000 మెట్రిక్ టన్నులు అందించామని చెప్పారు. ప్రైవేట్ బల్క్ బుకింగ్ గృహ నిర్మాణదారులు ఎక్కువ ఉన్నారని, వారు సచివాలయం, ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టర్కు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ దొరికితే ట్రాక్టర్లు 10,000, లారీ అయితే 25,000 జరిమానా, 2 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ రివైజ్డ్ పాలసీ ద్వారా ఇసుకని కేవలం ఆపరేషన్ ఛార్జెస్ మరియు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో మాత్రమే ప్రజలకు అందజేసే విధంగా మన పాలసీ గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది. గత నెల 20వ తారీఖు అంటే సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఆన్లైన్ ద్వారా ఈ బుకింగ్ విధానం అనేది జరుగుతున్నది. sand.ap.gov.in ఈ పోర్టల్ ద్వారా ప్రజలు వాళ్ళు కావాల్సిన శాండ్ బుక్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా వార్డు మరియు విలేజ్ సచివాలయంలో కూడా బుకింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. వర్కింగ్ డేస్లో ప్రతిరోజు కూడా 10:30 నుంచి మనము బుకింగ్ మొదలయ్యే విధంగా సచివాలయంలో, ఆన్లైన్ విధానంలో 12 గంటల నుంచి మొదలయ్యే విధంగా మనము ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు 24/7 బుక్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ధైర్యలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. విశాఖ వంటంలోని బురుజుపేటలో గల శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల గురించి అర్చకులు వి డిజిటల్ న్యూస్కి వివరించారు.
విశాఖపట్నంలో స్వయంభూ అమ్మవారిగా వెలిసినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలి అని చెప్పి మొట్టమొదటగా ఆశీర్వదిస్తూ క్రోధినామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవముల సందర్భంగా 4వ రోజున మహాలక్ష్మి అమ్మవారిని ధైర్యలక్ష్మి రూపంలో అలంకరణం చేయడం జరిగింది. అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ రకంగా ఉంటుంది అంటే ధైర్యాన్ని మనస్సు నిండా నింపుతుంది. ఒక రకమైన ధైర్యం కావాలి అంటే అది అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే కలుగుతుంది అని. నేరాల నియంత్రణలో విశాఖ పోలీసులు దూసుకుపోతున్నారు. సెప్టెంబర్ నెలలో 105 కేసులు నమోదు కాగా వాటిలో ఇప్పటికే 77 కేసులు ఛేదించేసి 71 మందిని అరెస్టు చేసి 45 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా సుమారు 41 లక్షల విలువైన మొబైల్ ఫోన్ల జాడా కనిపెట్టి ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు అప్పగించగలిగారు. ఈ సందర్భంగా ఆదివారం కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన క్రైమ్ ప్రాపర్టీ మేళా సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత్ బగ్చి మీడియాతో మాట్లాడారు. 1 నెల వ్యవధిలో విశాఖ పరిధిలో నమోదైన కేసుల్లో సిబ్బంది ప్రతిభ కనబరిచి వివిధ కేసుల్లో ఫోన్లతో కలిపి 86,24,850 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 5.21 కోట్ల విలువైన 3,479 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగలిగామని సిబ్బందికి అభినందనలన్నారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ లతా మాధురి, వివిధ విభాగాల అధికారులు, సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబర్లో రికవర్ అయిన స్టోలెన్ ప్రాపర్టీ రిఫండ్ మేళా ఈరోజు. సో ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ తెలియజేయాలి. మన వైజాగ్ నగరంలో మొట్టమొదటిగా ఒక కొత్త సిస్టమ్ అమలు చేయబోతున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేశాము. ఇంతవరకు ఏం జరిగిందంటే అనుకోండి ఒక దొంగతనం డిటెక్ట్ అయిన తర్వాత మేము కోర్టు దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెడతాము. ఆ స్టోలెన్ ప్రాపర్టీ ఓనర్కి రిటర్న్ ఇప్పించడానికి పర్మిషన్ ఇవ్వండి. అయితే కోర్టు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారు అప్పటి వరకు వెయిట్ చేయాలి. తర్వాత కోర్టు ష్యూరిటీ అడుగుతారు, సరే మీ సొమ్ము మీకు రిటర్న్ ఇస్తాము, ఇది 1 కోటి రూపాయల విలువైన జ్యువెలరీ అనుకోండి, మీరు 20 లక్షలు కడితేనే అది మీకు రిటర్న్ ఇస్తాము. చాలామంది కట్టలేకపోతారు, అప్పుడు ఆ ప్రాపర్టీ కూడా మనం ఇవ్వలేకపోయాము. సో ఇప్పుడు కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసాము. 106 BNSS ప్రకారం ప్రతి కేసులో స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ అయిన వెంటనే కోర్టు నుండి పర్మిషన్ తీసుకోవడం లేదు, జస్ట్ కోర్టుకి ఇంటిమేట్ చేస్తున్నాం, ఇన్ఫామ్ చేస్తున్నాం అంతే. ఇన్ఫామ్ చేసి 100% కేసులో ప్రాపర్టీ రికవర్ అయిన వెంటనే రిటర్న్ చేస్తున్నాం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి త్రినాథరావు తెలియజేశారు. ఈ స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారని పేర్కొన్నారు. అర్చకులు వేకువజామునే స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారని, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారన్నారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారని ఈవో వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు భారీ ఎత్తున కూర్మనపాలెం జంక్షన్ నుండి పాత గాజువాక కూడలి వరకు మానవహారం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి సిపిఎం మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ మరియు శ్రీనివాస్ పాల్గొని సంఘీభావం తెలుపుతూ విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా వ్యవహరించి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా సెయిల్లో విలీనం చేస్తూ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో పోరాటాలు ప్రాణత్యాగాలతో నిర్మాణమైన విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోమని, ప్లాంట్ రక్షణ కోసం మరెన్నో ఉద్యమాలు ప్రాణత్యాగాలు చేయడానికైనా సిద్ధమని హెచ్చరించారు. అలాగే ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులను భవిష్యత్తులో తొలగించకుండా ఉంటామని యాజమాన్యం సంపూర్ణ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 7వ తేదీ ప్రధానమంత్రి గారిని గెలుస్తూ ఉన్నారు. కార్మికులు కోరుతున్నదేమి, క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి. బ్రహ్మాండమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది విశాఖ స్టీల్కి. టాటా స్టీల్ కంటే కూడా మెరుగైన బ్రాండ్ ఇమేజ్ ఉన్న విశాఖ స్టీల్ని కాపాడుకోవడానికి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే అడ్డంకిగా తయారైంది. వాళ్ళు దీన్ని ప్రైవేటైజ్ చేయాలనుకుంటా ఉన్నారు. ముందు కాంట్రాక్ట్ వర్కర్లందరినీ తొలగించాలనుకుంటా ఉన్నారు. కొంతమందిని ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటా ఉన్నారు. ఆ రకంగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ కార్మికులు నడుపుతున్న పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా పూర్తిగా మద్దతు ప్రకటించాలి. దీన్ని 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పూర్తి స్థాయి ఉత్పత్తి సాధించేందుకు అవసరమైనటువంటి పెట్టుబడిని, గనులని సాధించుకొని రావాలి అని చెప్పి మేము కోరుతున్నాము. ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు విఫలమైతే రాష్ట్ర ప్రజలు, విశాఖ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. దీన్ని అత్యధిక ప్రయారిటీగా పెట్టుకొని ఢిల్లీకి వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకుంటారా, గడ్డం పట్టుకుంటారా, లేకపోతే అక్కడ దీక్ష చేస్తారా, అది మీరు పద్ధతి మీరు నిర్ణయించుకోండి. కానీ సాధించుకొని రావాలి. ఇది మొత్తం 5 కోట్ల మంది ప్రజల యొక్క హృదయ ఘోష. విశాఖ ఉక్కు మూతపడితే ఆంధ్రప్రదేశ్కి తాళం వేసినట్టే. నగరంలోని ఆంగ్లో ఇండియన్ అక్టోబర్ ఫీస్ట్ 1 టౌన్ సెయింట్ అలసిస్ హై స్కూల్లో క్వాడ్రాంగ్లో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఫీస్ట్లో విశాఖ నగరంలో ఉన్న ఆంగ్లో ఇండియన్ అందరూ పాల్గొని సందడి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ ఫీస్ట్లో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన సభ్యులు వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు తెలిపారు. ఈ గ్యాదరింగ్ కూడా ఏంటంటే గత 3 ఇయర్స్ నుంచి మేము ఈ ఆర్గనైజేషన్ ఫామ్ చేసాం. మెయిన్లీ మా ఆంగ్లోనియన్స్ కమ్యూనిటీ గురించి కొంచెం కలిసి మేము ప్రోగ్రామ్స్ అన్ని చేస్తుంటాము. మనకి ఇప్పుడు యూత్ అందరికీ కూడా మేము వేరియస్ ప్రోగ్రామ్స్ త్రూ అవుట్ ద ఇయర్ చేస్తుంటాం. అదే స్టూడెంట్స్కి కూడా మేము సమ్మర్ క్యాంప్స్, స్పోర్ట్స్ అన్నా కాదు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఆర్ట్ మేకింగ్, క్రాఫ్ట్ వర్క్ అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫియెస్తా వచ్చినప్పటికీ ఇది ఏంటంటే మనకి అక్టోబరు అందరు సెలవుల టైంలో ఉన్నారు కాబట్టి అందరికీ తెలుసు ఆంగ్లోనియన్ కమ్యూనిటీలో ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ మైక్రో కమ్యూనిటీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో. మాకు గత కాలంలోని రిప్రజెంటేటివ్స్ కూడా ఉండేవారు, మాకు ఎమ్మెల్యేస్ అందరూ ఉండేవారు. ఇప్పుడు అవన్నీ లేవు మాకు రిజర్వేషన్స్ ఏమైనా. కానీ మేమందరూ కలిసి చాలామంది మా కమ్యూనిటీలోని అందరూ టీచర్సే, మ్యాక్సిమం వాళ్ళందరూ టీచర్సు. సో ఈ టైంలో ఏంటంటే వాళ్ళందరికీ టీచర్స్ అందరికీ సెలవులు ఉంటాయి. దిస్ ఈస్ ద బెస్ట్ వే. ఎందుకంటే ఇక్కడ ఇది స్కూల్ ఆంగ్లో ఇండియన్ సెయింట్ అలోషియస్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ వాజ్ ద ఫస్ట్ స్కూల్ ఇక్కడ మొత్తం, విచ్ వాజ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ టైం నుంచి స్కూల్ ఇక్కడ కన్స్ట్రక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా చాలామంది వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్టూడెంట్స్గా ఉన్నారు. అండ్ మ్యాక్సిమం ఆంగ్లో ఇండియన్ టీచర్స్ అందరు ఈ స్కూల్ నుంచే చాలామంది టీచర్స్గా. దేవీశర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కంచరపాలెం ఇందిరానగర్లోని వల్లి దేవసేన సైతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా అలంకరించారు. అమ్మవారికి మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తూ 1,00,000 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేశారు.
అమ్మవారి కరుణ ప్రతి ఒక్కరిపై కలగాలని భవానీ భక్తులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు మారుతి హరీష్ కుమార్, సత్యనారాయణమూర్తి ఆకాంక్షించారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాలను నిర్వహిస్తూ అమ్మవారి కరుణా కటాక్షాలు పొందుతున్నట్లు పేర్కొన్నారు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య ఆలయ సన్నిధిలో శ్రీ 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 రాజరాజేశ్వరి ఆలయ ఎదురుగా దేవీ శరణావరాత్రి చతుర్థ దినేన లలితా త్రిపుర సుందరి అవతార స్వరూపిణి దినేన మహిళలు లలితా సహస్రనామాలు 1,00,000 వరకు చదవడానికి సిద్ధించుకున్నారు. ప్రస్తుతం 20 మందితో ప్రారంభించింది. ఒక్కొక్కరు 5,000 సార్లు చదివితే 1,00,000 సహస్రనామాలు అవుతుంది. ఇది ఈరోజు ప్రసిద్ధిగా ఈరోజు మహిళలందరూ భక్తిగాను శ్రద్ధగాను అమ్మవారికి ఈ లలితా సహస్రనామాన్ని చదవడం వలన వాళ్ళ ఇంట్లోనూ అన్ని బాధలు భంగ్యాలు అని తీరి సుఖశాంతులతో జీవిస్తారని, అమ్మవారి ఆశీస్సులు పొందుతారని ప్రార్థిస్తాం. జై లలితా త్రిపుర సుందరికి జై. ప్రతి ఏడాది కూడా మా సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారికి దసరా ఉత్సవాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు, చండీ హోమాలు, ప్రత్యేక అలంకరణ అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవి అవతారాన్ని పురస్కరించుకొని లలితా సహస్రనామ కుంకుమార్చన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కుంకుమార్చనలో మన గ్రామం నుంచే కాకుండా బయట నుంచి కూడా ఎంతోమంది మహిళలు వచ్చి పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా దసరా నవరాత్రి 10 రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు, హోమాలు కూడా నిర్వహిస్తున్నాం. ప్రతి ఏడాది 1 టౌన్ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారని చెప్పారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో మహిళల కోసం ప్రత్యేకంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆలయ కమిటీ భక్తుల సహాయక సహకారాలతో శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని శర్మ తెలిపారు. మన 1 టౌన్లో విచ్చేసినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రి పురస్కరించుకొని ఈరోజు 4వ రోజు అమ్మవారికి రాజరాజేశ్వరిదేవి అలంకారం చేయబడింది. ఉదయం 1 గంట నుంచి కూడా అమ్మవారికి క్షీరాభిషేక, పంచామృత అభిషేకములు, అలాగే అమ్మవారికి విశేష ద్రవ్యాలతో 108 ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం జరగబడింది. తర్వాత ఉదయం 8 గంటలకు అమ్మవారికి సువర్ణ పుష్పాలతో పూజ కూడా జరిగిందండి. అలాగే ఉదయం 10 గంటలకి సామూహిక కన్యలచే అమ్మవారికి 108 మంది కన్యలచే కన్య పూజలు కూడా జరిగిపడ్డాయండి. కావున అలాగే సాయంత్రం అమ్మవారికి చండీ హవన పూర్వక మూలమంత్ర హవనాలు, అలాగే చండీ పారాయణ, బాలా త్రిపుర సుందరి జపము, దేవీ భాగవత పారాయణ కూడా జరుగుతూ ఉంటుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటున్నామండి. జయ మాత, జయ వాసవీదేవ్యే నమః. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశన ఆరాధన, పుణ్యవచనాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవచనాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఉద్యోగస్తుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం హర్షదాయకమని ఆంధ్రప్రదేశ్ సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ చిరంజీవిరావు అన్నారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్ ఎరీనాలో అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ప్రస్తుతం ప్రభుత్వం రీసర్వే ప్రాజెక్టును చేపట్టిన ప్రక్రియలో పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలని, సర్వే ఉద్యోగుల సమస్యలపై ఇచ్చిన మెమోరాండంలో అన్నీ వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులు కోరారు. రీసర్వే పేరు చెప్పి గ్రామ సర్వేయర్లు యాక్సిడెంట్లకు చాలా మంది గురయ్యారని, అలాగే ఒత్తిడి తట్టుకోలేక మరణించారని, ఒక్క అధికారి కూడా వారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం మళ్లీ ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తప్పులు లేకుండా ప్రభుత్వానికి, రైతులకు నష్టం రాకుండా సమయం కేటాయించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు ఒత్తిడి చేయరాదన్నారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం ప్రస్తుత ఉపాధ్యక్షులు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఎం రాజేశ్వరరావు పదవి విరమణ చేసిన సందర్భంగా ఘన సత్కారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే సర్వే ఉద్యోగుల సమస్యలు ఏమున్నా సరే ముందుగా పరిష్కరించాలని చెప్పేసి వారు సెలవిచ్చారు. కావున వారికి ముందుగా మా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఇక రీసర్వే ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. ఈ రీసర్వేలో గతంలో మా విలేజ్ సర్వీస్ కానీ మిగతా స్టాఫ్ కానీ చాలా కష్టపడి పనిచేశారు. వారు ఒత్తిడికి గురై చాలామంది యాక్సిడెంట్లకు గురయ్యారు. అలాగే ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి అప్పుడు ఏర్పడింది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మాకు టైం ఇచ్చి ఓఆర్ఐతో సర్వే చేయమని గతంలో చెప్పారు. అలా కాకుండా రోవర్స్తో సహాయంతో కానీ సర్వే చేసినట్టయితే ప్రతి ఎల్పిఎంకి ప్రతి పాయింట్ మనం తీసుకున్నట్టయితే ఖచ్చితమైన మెజర్మెంట్తో పాటు మంచి క్వాలిటీ గల సర్వే జరపగలుగుతాం. పొంగనూరులో గత ఆదివారం అదృశ్యమైన ఆషియాఫీ అంజుమ్ అనే 7 ఏళ్ల బాలిక సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమై తేలేదాకా పోలీసులు కనిపెట్టలేకపోయారని ఫిర్యాదు అందినప్పుడే పోలీసులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఈరోజు తల్లిదండ్రులకు కడుపుకోత ఉండేది కాదని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. అసీఫియా శరీరంపై గాయాలున్నాయని, పాపకు రక్తస్రావం జరిగిందని తల్లిదండ్రులు చెప్తుంటే పోలీసులు మాత్రం ఏ దర్యాప్తు చేయకుండానే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆక్షేపించారు. సీఎం సొంత జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన జరిగినా మహిళా హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళల పాలిట చీకటి పాలన అన్న వరదు కళ్యాణి కూటమి 4 నెలల పాలనంతా ఆడవారికి చీకటి రోజులేనని అభివర్ణించారు. పొంగనూరులో మొన్న ఆదివారం అస్ఫియా అంజుమ్ అనే ఒక ముస్లిం బాలిక 7 సంవత్సరాల బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టుకోలేకపోయారు. ఆ పాపని వెతికి పట్టలేకపోయారు. బుధవారం అయ్యేసరికి ఈమె మృతదేహం అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో దొరికింది. ఎంత దారుణమైన సంఘటనలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడే పరిస్థితి నెలకొనుంది. రోజుకొక అత్యాచారం, రోజుకొక హత్య మనం వినే పరిస్థితి. ముక్కు పచ్చలారని చిన్నారులు, 7 సంవత్సరాల పాప, అసలు ఆ పాపని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇంత దారుణమా? మరి ఇంత సంఘటన జరిగింది. ఈరోజు 5వ తేదీ, కనీసం ఆమెని చంపిన వాళ్ళని ఈ రోజుకి పట్టుకోలేదు. సరికదా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు శరీరం మీద గాయాలు ఉన్నాయి, రక్తస్రావం అయిందని చెప్తే పోలీసులు ఏ ఎంక్వైరీ చేయకుండా, ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏమీ లేవని చెప్పేస్తున్నారు. అంటే ఈ కేసుని నీరు కార్చడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించేశారు. హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అక్కినేని శత జయంతి ముగింపు ఉత్సవాలు. సినీ నటు మురళీమోహన్ కు అక్కినేని స్మారక పురస్కారం. జంగిల్ బెల్స్ నేచర్ క్యాంపును సందర్శించి సౌకర్యాలను పరిశీలించిన రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచన. ప్రస్తుత ఇసుక సరఫరా విధానంపై విధి విధానాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హెచ్చరిక.
వివిధ కేసుల్లో రికవరీ అయిన సెల్ ఫోన్స్, నగదును ఫిర్యాదుదారులకు అందజేసిన సిపి శంకాబ్రత్ బాగ్చి. రికవరీ విషయంలో నగర పోలీసులు పనితీరు బేష్ అంటూ అభినందన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.